ధర్మవరం పట్టు వస్త్రాలకు అంతర్జాతీయ ఖ్యాతి తీసుకొస్తామని మంత్రి సత్యకుమార్ యాదవ్ అన్నారు. శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరంలో ఏర్పాటు చేసిన జాతీయ చేనేత దినోత్సవంలో ఆయన పాల్గొన్నారు. శివానగర్ సర్కిల్ వద్ద నేతన విగ్రహానికి పూలమాల వేశారు. కూటమి ప్రభుత్వం చేనేత కార్మికులకు అండగా నిలుస్తోందన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్, జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మధుసూదన్ రెడ్డి పాల్గొన్నారు. రాష్ట్రంలో ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన తర్వాత చేనేతలకి 200 యూనిట్ల వరకు ఉచితంగా చేతి మగ్గాలు ఉన్న వాళ్ళకి, పవర్ లూమ్స్ ఉన్న వాళ్ళకి 500 యూనిట్లు ఉచితంగా, అంటే రాష్ట్రం 5 సంవత్సరాలు ఒక విధ్వంసకర పాలన తర్వాత ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నమైన ఆర్థిక వ్యవస్థని వారసత్వంగా తీసుకున్న తర్వాత కూడా చేనేతలను ఆదుకోవడం కోసం రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు తీసుకున్న నిర్ణయం, నేతన్న సేవలో 25,000 రూపాయలు 50 సంవత్సరాల లోపల ఉన్న వాళ్ళకి, చేనేతలకి, చేతిమగ్గల వాళ్ళకి ఇవ్వాలని నిర్ణయం తీసుకోవడం ఇవాళ ప్రారంభిస్తున్న సందర్భంగా చాలా సంతోషంగా ఉంది. ఈ సందర్భంగా నేను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నా. 40 కోట్ల శాంక్షన్ అనే విషయం తెలిసిందే. దాదాపు 11,000 మందికి దీని ద్వారా నేరుగా ఉపాధి అవకాశాలు లభిస్తాయి. తర్వాత కొత్త టెక్నాలజీలు కానీ మరింత విస్తృతపరచడానికి, ఒక ధర్మవరం సిల్క్ని బ్రాండ్గా తయారు చేయడానికి అవకాశం ఉంది. దాన్ని ఇప్పటికే అయిపోయే పనులన్నీ అయ్యాయి, టెండర్ పిలవడం అవుతుంది. ఈ నెలలోనే గౌరవ ముఖ్యమంత్రి గారు, అదేవిధంగా కేంద్ర జౌళి శాఖ మంత్రి గిరిరాజ్ సింగ్ గారు వచ్చి దానికి భూమి పూజ చేయడం జరుగుతుంది. దీన్ని 1.5 సంవత్సరం లక్ష్యం పెట్టుకున్నాం. 1.5 సంవత్సరంలో పూర్తి చేసి తద్వారా ధర్మవరం చేనేతలకు ప్రత్యేక గుర్తింపు తీసుకురావాలని, చేనేతలకు గౌరవాన్ని దక్కేలాగా చేయడం కోసం కూటమి ప్రభుత్వం పనిచేస్తాం.